ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ కిడ్డో ఫిజ్. మీరు ఎప్పుడైనా విమానాలు ఆకాశంలో ఎలా ఎగురుతాయో తెలుసుకోవాలని అనుకున్నారా? ఇంకా గాలిపటాలు పైకి ఎలా వెళ్తాయో తెలుసా మీకు? అలాగే పక్షులు గాలిలో ఎలా ఎగరగలవో తెలుసా మీకు? ఇలాంటి చాలా విషయాలు జరగడానికి ఒక కారణం ఉంది. అదేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక ఆదివారం రోజు రమ వంటగదిలో పని చేసుకుంటూ ఉండగా తన కూతురైన గీత వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి వంట బండ మీద కూర్చొని కిటికీలోంచి బయట జరుగుతున్న విషయాలు చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంది. అది చూసిన రమ గీతతో, పాప ఏం చూస్తున్నావు, ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు అని అడిగింది. ఆ మాటలు విన్న గీత, అమ్మా, ఆ చెట్లు ఎలా ఊగుతున్నాయి, ఆ పక్షులు ఎలా ఎగురుతున్నాయి, ఆ గాలిపటాలు ఎలా పైకి ఎగురుతున్నాయి. అప్పుడు రమ, గీత నీకు వాటి గురించి తెలుసుకోవాలని ఉందా అని అడిగింది. ఆ మాటలకు గీత ఆనందపడుతూ, చెప్పమ్మా, నాకు తెలుసుకోవాలనుంది. సరే గీత, నీవు అవన్నీ తెలుసుకోవాలంటే భౌతిక శాస్త్రం గురించి కూడా తెలుసుకోవాలి. మన నిత్య జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి. ఇలాంటి అద్భుతాలు జరగడానికి కారణమైన ప్రిన్సిపల్స్, థియరీస్ మన భౌతిక శాస్త్రంలో చాలానే ఉన్నాయి. భౌతిక శాస్త్రంలో ఉండే బెర్నౌలీ సూత్రం ద్వారానే ఈ అద్భుతాలన్నీ జరుగుతాయి. అప్పుడు గీత, బెర్నౌలీ సూత్రం అంటే ఏంటమ్మా? బెర్నౌలీ సూత్రం అంటే ఒక ద్రవం కానీ వాయువు కానీ వేగంగా ప్రవహించే చోట పీడనం తక్కువగా ఉంటుంది. అలాగే ద్రవం కానీ వాయువు కానీ నెమ్మదిగా ప్రవహించే చోట పీడనం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే పక్షి ఎగరడం, విమానాలు పైకి వెళ్ళడం, ఇంట్లో క్యాలెండర్ ఫ్యాన్ వేసినప్పుడు పైకి ఎగరడం, రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చే సమయానికి పక్కనే ఉన్న మనిషి ముందుకు లాగి పడిపోవడం, అలాగే గాలిపటం పైకి ఎగరడం, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ముందుగా పక్షి ఎగరడం గురించి తెలుసుకుందాం. పక్షులు ఆకాశంలో ఎగరగలుగుతున్నాయి ఎందుకంటే వాటి యొక్క రెక్కలు ప్రత్యేక రూపంలో ఉంటాయి. ఇవి వాయువును వేగంగా పైభాగం మీదకు పంపించడానికి సహాయపడతాయి. ఈ విధంగా వాయువు పక్షి రెక్కలపై వేగంగా కదిలితే ఆ భాగంలో ఒత్తిడి తగ్గుతుంది. కానీ రెక్కల క్రింద వాయువు మెల్లగా కదులుతుంది కాబట్టి అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఒత్తిడి వలన పక్షి పైకి ఎగురుతూ ఉంటుంది. అంటే పక్షి రెక్కలపై వేగంగా కదిలే వాయువు తక్కువ ఒత్తిడికి కలిగిస్తే కింద ఉన్న వాయువు అధిక ఒత్తిడిని కలిగించి పక్షిని పైకి పంపిస్తుంది. అర్థమైందా? అమ్మ, అర్థమైంది. చాలా బాగుంది. ఇలాంటి మరికొన్ని చెప్పవా? అయితే విను గీత, మనం విమానాలు ఎగరడం చూస్తుంటాం కదా, విమానాలు కూడా ఈ సూత్రం మీద ఆధారపడే పైకి ఎగురుతుంటాయి. విమానాలకు పెద్ద రెక్కలు, మోటార్ బ్లేడ్లు ఉంటాయి. విమానాలకు ఉన్న పెద్ద రెక్కలు పక్షి రెక్కల మాదిరిగానే తయారు చేయబడి ఉంటాయి. ఇవి గాలి యొక్క ప్రభావాన్ని మార్చేందుకు సహాయపడతాయి. విమానాలకు ఉన్న మోటార్ బ్లేడులు వేగంగా గిరగిరా తిరుగుతున్నప్పుడు అవి రెక్కల పైభాగంలో ఉన్న గాలిపై ప్రభావాన్ని కలిగిస్తాయి. అప్పుడు పైభాగంలో గాలి యొక్క ఒత్తిడి తగ్గుతుంది మరియు క్రింది భాగంలో గాలి యొక్క ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి తేడా కారణంగానే విమానాలు కూడా పైకి ఎగురుతాయి. ఈ విధంగా విమానాలు కూడా ఇదే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి. అర్థమైందా? బెర్నౌలీ సూత్రం ఆధారంగానే పక్షులు, విమానాలు కూడా పైకి ఎగురుతాయి. అమ్మ, బాగుంది. ఇంకా చెప్పవా? బెర్నౌలీ సూత్రంపై ఆధారపడి పనిచేసే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి తర్వాతి వీడియోస్లో తెలుసుకుందాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.